హే గైస్, ప్రీవియస్ ఫ్యాక్ట్స్ వీడియోలో అంటే దీస్ థింగ్స్ షుడ్ నెవర్ గూగుల్ అనే వీడియోలో డార్క్ వెబ్ గురించి ప్రస్తావన రావడంతో బ్రీఫ్గా డార్క్ వెబ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. కానీ కొంతమంది మాత్రం డార్క్ వెబ్ గురించి తెలుసుకోవాలని చాలా ఇంట్రెస్టెడ్గా ఉంటూ ఉంటారు. అయితే ఈ సిరీస్లో మనం డార్క్ వెబ్ గురించి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. డార్క్ వెబ్ అనగానేంటి? డార్క్ వెబ్లో ఏమేమి ఉంటాయి? డార్క్ వెబ్ మనకు ఏదైనా విషయాల్లో ఉపయోగపడుతుందా? డార్క్ వెబ్ అసలు సేఫేనా కాదా? డార్క్ వెబ్ను యాక్సెస్ చేయడం ద్వారా ఏ పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది? ఇలా మరెన్నో విషయాల గురించి ఈ సిరీస్లో మనం డిస్కస్ చేద్దాం. ఒక 22 ఏళ్ల కుర్రాడు డార్క్ వెబ్ ద్వారా డ్రగ్స్ని ఆర్డర్ చేసి వాటిని తీసుకొని ఓవర్ డోస్ వల్ల చనిపోయాడు. మరొక పర్సన్ అయితే డార్క్ వెబ్ ద్వారా హిట్ మ్యాన్ అంటే కాంట్రాక్ట్ కిల్లర్ను హైర్ చేసుకుని తన గర్ల్ ఫ్రెండ్ను చంపించాడు. ఎన్నో తప్పులకు, ఎన్నో దారుణాలకు వేదికగా మారిన డార్క్ వెబ్ గురించి ఈ సిరీస్లో మనం డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. వెల్కమ్ టు డార్క్ వెబ్ సిరీస్ పార్ట్ 1. డార్క్ వెబ్ గురించి మనం మాట్లాడుకునే ముందు ఇంటర్నెట్ గురించి మాట్లాడుకోవాలి. గూగుల్, బింగ్ అండ్ బైడు ఈ 3 సెర్చ్ ఎంజిన్స్లోనే మనకు మోస్ట్ ఆఫ్ ద ఇంటర్నెట్ లభిస్తూ ఉంటుంది. 1GB డేటా, 2GB డేటా అని ఇంటర్నెట్ను అంటూ ఉంటారు కదా. మనం ఇప్పుడు మాట్లాడుకోబోయేది ఆ ఇంటర్నెట్ గురించి అయితే కాదు. ఇంటర్నెట్ అనేది ఒక మహాసముద్రం లాంటిది. మీరు ఇంటర్నెట్ను యాక్సెస్ చేయాలన్నా లేదా ఇంటర్నెట్ను పొందాలన్నా ముందు చెప్పినట్లుగా గూగుల్, బింగ్ అండ్ బైడు ఈ 3 సెర్చ్ ఇంజిన్స్ను ఉపయోగించవలసి ఉంటుంది. అంటే ఈ 3 సెర్చ్ ఇంజిన్స్ ఉన్నాయనే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. బట్ పీపుల్ ఎక్కువగా యూజ్ చేసేది ఈ 3 సెర్చ్ ఇంజిన్స్నే. సింపుల్గా చెప్పాలంటే అందరూ గూగుల్, బింగ్ అండ్ బైడు ఈ 3 సెర్చ్ ఇంజిన్స్లోనే ఎక్కువ మంది యాక్టివ్గా ఉంటారనమాట. ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా, ఎంటర్టైన్మెంట్ కోసమైనా లేదా టైం పాస్ కోసమైనా చాలా మంది పీపుల్ ఈ 3 సెర్చ్ ఇంజిన్స్ అంటే గూగుల్ కానీ, బింగ్ కానీ, బైడు కానీ ఈ 3 సెర్చ్ ఇంజిన్స్ ఓపెన్ చేసి వెబ్ బ్రౌజర్స్ను యాక్సెస్ చేసి కాంటెంట్ను వెబ్సైట్స్ ద్వారా బ్రౌజ్ చేస్తూ ఉంటారు. ఈ వెబ్ ప్రపంచంలో అందరికీ అవైలబుల్గా ఉంటుంది. టెక్నికల్ టర్మ్స్లో దీనినే సర్ఫేస్ వెబ్ అని కూడా అంటారు. ఇప్పుడు సింపుల్గా ఇంటర్నెట్ ఎలా పనిచేస్తుందో చూద్దాం. పైన చెప్పినట్లు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా లేదా ఎంటర్టైన్మెంట్ కోసమైనా లేదా టైం పాస్ చేయడానికైనా మనం మొదటగా సెర్చ్ ఎంజిన్స్ అంటే గూగుల్ కానీ, బింగ్ కానీ లేదా బైడుకి కానీ వెళ్ళవలసి ఉంటుంది. ఇవి 3 ఉన్నాయని కాదు, ఇంకా చాలా ఉన్నాయి. బట్ జనాలందరూ ఈ 3నే యూజ్ చేస్తూ ఉంటారనమాట. ఆ యూజ్ చేసే జనాలలో ఇంకా ఎక్కువ మంది గూగుల్నే యూజ్ చేస్తూ ఉంటారు. సెర్చ్ ఇంజిన్కు వెళ్ళిన తర్వాత మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ కానీ లేదా ఎంటర్టైన్మెంట్ కోసమైనా లేదా ఏదో ఒక కంటెంట్ బ్రౌజ్ చేసుకోవడానికి మనం సెర్చ్ చేయాల్సి ఉంటుంది. సెర్చ్ చేసిన తర్వాత ఈ కంటెంట్ మొత్తం మనం యాక్సెస్ చేయాలంటే మనకు వెబ్ బ్రౌజర్స్ అవసరం పడతాయి. వెబ్ బ్రౌజర్స్ అంటే గూగుల్ క్రోమ్, మొజిల్లా ఫైర్ ఫాక్స్, మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ ఇలాంటివి. వెబ్ బ్రౌజర్స్ ఎందుకు ఉపయోగపడతాయి అంటే వెబ్సైట్స్లో ఉన్న కంటెంట్ను మనకు అనుగుణంగా చూపించడానికి ఈ వెబ్ బ్రౌజర్స్ అనేవి ఉపయోగిస్తూ ఉంటాం. ఇక వెబ్ బ్రౌజర్ ఓపెన్ చేసిన తర్వాత మనకు కావాల్సిన కంటెంట్ ఏ వెబ్సైట్స్లో ఉందో చూసుకోవాల్సి ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు యూట్యూబ్ని ఎలా యాక్సెస్ చేయాలి అని టైప్ చేశారనుకోండి, ఆ ఆర్టికల్స్తో చాలా వెబ్సైట్స్ కనిపిస్తాయి. సో మీకు నచ్చిన వెబ్సైట్ని క్లిక్ చేసి వెబ్ బ్రౌజర్ ద్వారా ఆ వెబ్సైట్లో ఉన్న కంటెంట్ను మీరు చూడగలుగుతారు. వెబ్సైట్స్ గురించి సింపుల్గా చెప్పాలంటే మీ దగ్గర ఉన్న కంటెంట్ను అప్లోడ్ చేయడం ద్వారా అవి వెబ్ బ్రౌజర్స్ అంటే మైక్రోసాఫ్ట్ ఎడ్జ్, మొజిల్లా ఫైర్ ఫాక్స్, గూగుల్ క్రోమ్ ఇలా వెబ్ బ్రౌజర్స్కు కనెక్ట్ అయ్యి ఆ వెబ్ బ్రౌజర్స్లో ఉన్న కంటెంట్ సెర్చ్ ఇంజిన్స్ లైక్ గూగుల్, బింగ్ అండ్ బైడుకి కనెక్ట్ అయ్యి పీపుల్ ఆ కంటెంట్ గురించి సెర్చ్ చేసినప్పుడు వాళ్ళకు వెబ్ బ్రౌజర్స్ ఓపెన్ అయ్యి అందులో మీరు అప్లోడ్ చేసిన కంటెంట్ ఆర్ దానికి రిలేటబుల్ ఉన్న కంటెంట్ను పీపుల్ చూడగలుగుతారు. సింపుల్గా చెప్పాలంటే ఇదొక సైకిల్ అనుకోవచ్చు. పీపుల్ ఇన్ఫర్మేషన్ గురించి సెర్చ్ ఇంజిన్స్లో సెర్చ్ చేయడం, వాటిని వెబ్ బ్రౌజర్స్ ద్వారా యాక్సెస్ చేసి చూడడం, వెబ్సైట్స్ ప్రొవైడ్ చేసిన కంటెంట్ను మనం బ్రౌజ్ చేసుకోవడం, ఇది ఒక సైకిల్. ఇంతవరకు మనం ఇంటర్నెట్ ఎలా పనిచేస్తుందో చూసాం. ఇప్పుడు మనం సర్ఫేస్ వెబ్ గురించి తెలుసుకుందాం. పైన చెప్పిన అన్ని విషయాలు కూడా సర్ఫేస్ వెబ్ కిందకే వస్తాయి. మీరు ఈ వీడియోని యూట్యూబ్లో చూస్తున్నా మీరు సర్ఫేస్ వెబ్ను యాక్సెస్ చేస్తున్నట్లే. సింపుల్గా చెప్పాలంటే మనం రోజు ఉపయోగిస్తున్న మొబైల్స్, ల్యాప్టాప్స్, కంప్యూటర్స్, టీవీస్ ఇందులో లభించే ఇంటర్నెట్ మొత్తం సర్ఫేస్ వెబ్ కేటగిరీ కిందకే వస్తుంది.
సో మనం రోజు ఇంటర్నెట్ను యాక్సెస్ చేసి ఉపయోగించుకోవాలి అంటే సర్ఫేస్ వెబ్ తప్పకుండా అవసరం పడుతుంది. మీకు ఒక ఆసక్తికరమైన విషయం చెప్పనా? మహాసముద్రం లాంటి ఈ ఇంటర్నెట్లో మనం రోజు ఉపయోగిస్తున్న ఇంటర్నెట్ అంటే ఈ సర్ఫేస్ వెబ్ కేవలం 4 నుండి 5% మాత్రమే ఉంటుంది. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయినాయి. మనం ఇప్పటి వరకు చూసిందంతా సర్ఫేస్ వెబ్ గురించి. ఇప్పుడు మనం డీప్ వెబ్ అంటే ఏంటో, డీప్ వెబ్ ఎలా పనిచేస్తుందో, డీప్ వెబ్ ఎలా ఉంటుందో తెలుసుకుందాం. మీకు ఒక డౌట్ రావచ్చు, మనం రోజు ఉపయోగిస్తున్న ఈ ఇంటర్నెట్ అంటే ఈ సర్ఫేస్ వెబ్ కేవలం ఇంటర్నెట్ లాంటి మహాసముద్రంలో 4 నుండి 5% అయినప్పుడు మిగతా ఇంటర్నెట్ అంటే 95% ఆఫ్ ది ఇంటర్నెట్ ఏమవుతుంది అని. ఈ విషయం తెలుసుకునే ముందు మనం డీప్ వెబ్ గురించి క్లియర్గా తెలుసుకుందాం. డీప్ వెబ్ ను మనం సాధారణ వెబ్ బ్రౌజర్స్ ద్వారా యాక్సెస్ చేయలేం. అంటే డీప్ వెబ్ ను మనం గూగుల్ క్రోమ్, మైక్రోసాఫ్ట్ ఎడ్జ్, మొజిల్లా ఫైర్ ఫాక్స్ ఈ వెబ్ బ్రౌజర్స్ ద్వారా యాక్సెస్ చేయలేం. డీప్ వెబ్ ను యాక్సెస్ చేయాలంటే ఒక స్పెషల్ వెబ్ బ్రౌజర్ కావాల్సి ఉంటుంది. ఆ వెబ్ బ్రౌజర్ గురించి తెలుసుకునే ముందు డీప్ వెబ్ అంటే ఏంటి, అది ఎలా పనిచేస్తుందో తెలుసుకుందాం. సింపుల్ గా చెప్పాలంటే డీప్ వెబ్ ను ప్రైవసీ గురించి ఉపయోగిస్తూ ఉంటారు. ఒకవేళ మీరు డీప్ వెబ్ ను యాక్సెస్ చేసినట్లయితే మీరు వెబ్ బ్రౌజర్స్ లో కంటెంట్ బ్రౌజ్ చేస్తున్నప్పుడు మీ యొక్క ఐడెంటిటీ కంప్లీట్ గా హైడ్ అయిపోతుంది. ఎవరు బ్రౌజ్ చేస్తున్నారో తెలియదు, ఎవరు సెర్చ్ చేస్తున్నారో తెలియదు, ఎవరు పోస్ట్ చేస్తున్నారో తెలియదు. కంప్లీట్లీ ఎనానిమస్. ఎవ్వరికీ తెలియకుండా వెబ్సైట్స్ ను బ్రౌజ్ చేయాలన్నా లేదా మన ఐడెంటిటీని ఎక్కడ రివీల్ చేసుకోకుండా బ్రౌజ్ చేయాలన్నా ఈ డీప్ వెబ్ ను మనం ఉపయోగించాల్సి ఉంటుంది. ఏదైనా అండర్ కవర్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తున్నా లేదా ఏదైనా సీక్రెట్ మిషన్ జరుగుతున్నా ఎవ్వరికీ తెలియకుండా, ఎవ్వరికీ అనుమానం రాకుండా మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ను గ్యాదర్ చేసుకోవాలంటే డీప్ వెబ్ ను ఉపయోగించి వెబ్సైట్స్ లో ఉన్న కంటెంట్ ను బ్రౌజ్ చేసుకొని మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ను గ్యాదర్ చేసుకోవచ్చు. మీ దగ్గర ఏదైనా డేటా ఉందనుకుందాం. ఆ డేటాను ఎవరికి తెలియకుండా, ఎవరికి కనపడకుండా సేఫ్ గా ఉంచాలంటే డీప్ వెబ్ ఉపయోగపడుతుంది. కొన్నిసార్లు మనకు తెలియకుండానే మనం డీప్ వెబ్ ను యాక్సెస్ చేస్తూ ఉంటాం. ఏమిటండి మీరు మాట్లాడేది? ఎస్, మీకు తెలియకుండానే మీరు డీప్ వెబ్ ను కొన్ని సందర్భాల్లో యాక్సెస్ చేస్తూ ఉంటారు. మీకు తెలియకుండానే మీరు డీప్ వెబ్ ను ఏ సందర్భాల్లో యాక్సెస్ చేస్తారో ఇప్పుడు నేను మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ తో చెప్పబోతున్నాను. ఏదైనా వెబ్సైట్స్ లో లాగిన్ పేజ్ లో మీరు పాస్వర్డ్స్ కానీ లేదా ఏదైనా సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ను ఎంటర్ చేస్తున్నప్పుడు యాక్చువల్ క్యారెక్టర్స్ బదులు డాట్స్ కానీ స్టార్స్ కానీ టైప్ అవుతాయి. చాలా మంది ఈ విషయాన్ని ఖచ్చితంగా గమనించే ఉంటారు. కానీ ఎప్పుడైనా ఆలోచించారా ఇది ఎందుకు జరుగుతుందో? నాకు తెలిసినంత వరకు మీలో చాలా మంది అది వెబ్సైట్స్ యొక్క సీక్రెట్ సెక్యూరిటీ ట్రిక్ అని అనుకుంటూ ఉంటారు. కానీ కాదు. మీకు తెలియకుండానే మీరు డీప్ వెబ్ ను ఉపయోగిస్తున్న సందర్భం అది. వెబ్సైట్స్ లో మీరు ఏదైనా సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ అంటే పాస్వర్డ్స్ కానీ ఏదైనా కీ కానీ ఎంటర్ చేస్తున్నప్పుడు వెంటనే డీప్ వెబ్ యాక్టివ్ అవుతుంది. ఎందుకంటే ఆ డేటాను సేఫ్ గా ఉంచడానికి. వేరే వాళ్ళకు ఎవ్వరికి మీ యొక్క పాస్వర్డ్స్ కానీ కీస్ కానీ ఏవి తెలియకుండా డీప్ వెబ్ వాటిని సెక్యూర్ చేస్తుంది. ఇప్పుడు మీకు అర్థమయ్యే ఉంటుంది ఈ విధంగా డీప్ వెబ్ ను మీరు యాక్సెస్ చేస్తున్నారు. ఇప్పుడు మరికొన్ని ఎగ్జాంపుల్స్ అంటే మీకు తెలియకుండానే మీరు డీప్ వెబ్ ను యాక్సెస్ చేసిన సందర్భాలు ఏంటో చూద్దాం. మీరు క్లౌడ్ స్టోరేజెస్ లో లైక్ గూగుల్ డ్రైవ్, వన్ డ్రైవ్, డ్రాప్ బాక్స్ ఇలా ఏదో ఒక క్లౌడ్ స్టోరేజ్ లో ఒక ఫైల్ ని అప్లోడ్ చేశారు అనుకుందాం. ఆ ఫైల్ కు సంబంధించిన యాక్సెస్ ఎవరెవరికైతే ఉంటుందో వాళ్ళు మాత్రమే ఆ ఫైల్ ని చూడగలరు. బయట వాళ్ళు అస్సలు చూడలేరు. ఇది కూడా డీప్ వెబ్బే. ఆ ఫైల్ కు ఎవరైతే యాక్సెస్ కలిగి ఉన్నారో వాళ్లకు మాత్రమే ఆ ఫైల్ కనిపించేటట్లు డీప్ వెబ్ చేస్తుంది. డీప్ వెబ్ వెంటనే యాక్టివ్ అయ్యి ఆ ఫైల్ అతనికి యాక్సెస్ ఉందా లేదా అని చెక్ చేసి ఆ ఫైల్ కు యాక్సెస్ ఉంటే అది ఓపెన్ అవుతుంది, లేదంటే అది ఓపెన్ కాదు. మీరు ఒక కంపెనీలో ఒక ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తున్నారు అనుకుందాం. ఆ ప్రాజెక్ట్ కు సంబంధించిన డేటా ఫైల్ మీరు అలాగే మీతో పాటు పనిచేస్తున్న మీ టీమ్మేట్స్ అంటే మీ టీంలోనే పనిచేస్తున్న మీ టీమ్మేట్స్ మాత్రమే చూడగలుగుతారు. మిగతా వాళ్ళెవరూ ఆ ప్రాజెక్ట్ ఫైల్ చూడలేరు. ఇది కూడా డీప్ వెబ్. గవర్నమెంట్ రిసోర్సెస్, అకాడమిక్ ఇన్ఫర్మేషన్, మెడికల్ రికార్డ్స్ అలాగే ఓటీటీ సబ్స్క్రిప్షన్స్ లైక్ నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, జియో హాట్స్టార్, సన్ నెక్స్ట్, జీ5 ఇలా మీరు తీసుకున్న ఓటీటీ సబ్స్క్రిప్షన్స్ యొక్క లాగిన్ క్రెడెన్షియల్స్ లేదా మరేదైనా సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఉంటే ఈ డీప్ వెబ్ లోనే సెక్యూర్ గా స్టోర్ అయి ఉంటుంది. అందుకే డీప్ వెబ్ ఇంటర్నెట్ లో 90% కలిగి ఉంటుంది. డీప్ వెబ్ ను సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ స్టోర్ చేయడానికి యూజ్ చేసినప్పటికీ కొంతమంది వీటిని ఇల్లీగల్ యాక్టివిటీస్ కి కూడా యూజ్ చేస్తూ ఉంటారు.
యాక్సెసింగ్ ద డీప్ వెబ్. డీప్ వెబ్ ను యాక్సెస్ చేయాలంటే ముందు చెప్పినట్లు ఒక స్పెషల్ బ్రౌజర్ అవసరం పడుతుంది. ఆ బ్రౌజరే ఆనియన్ రౌటర్. ఆనియన్ రౌటర్ బ్రౌజర్ లేయర్ బై లేయర్ కలిగి ఉంటుంది. అంటే లేయర్ బై లేయర్ అడ్రస్ చేంజ్ అవుతూ ఉంటుంది. మన యొక్క ఇన్ఫర్మేషన్, మన యొక్క డేటా మొత్తం సేఫ్ గా హైడ్ అయిపోయి ఉంటుంది. క్రిమినల్స్ కూడా ఈ డీప్ వెబ్ ను ఉపయోగించుకొని హ్యూమన్ ఆర్గాన్స్, హ్యూమన్ ట్రాఫికింగ్, డ్రగ్స్, వెపన్స్ ఇలా ఎన్నో ఇల్లీగల్ యాక్టివిటీస్ ని క్యారీ చేస్తూ ఉంటారు. మనం వెపన్స్ ని కానీ, హ్యూమన్ ఆర్గాన్స్ ని కానీ, డ్రగ్స్ ని కానీ ఈ డీప్ వెబ్ ను ఉపయోగించుకొని కొనుక్కోవచ్చు. డీప్ వెబ్ లో ట్రాన్సాక్షన్స్ మొత్తం బిట్ కాయిన్ కరెన్సీ ద్వారానే జరుగుతూ ఉంటుంది. అంటే మన ఇండియన్ రూపీస్, యుఎస్ డాలర్స్, యూకే పౌండ్స్, అలాగే యూరోస్ ఇవేవి యాక్సెప్ట్ చేయరు. మొత్తం బిట్ కాయిన్స్ ద్వారానే జరుగుతూ ఉంటుంది. డీప్ వెబ్ లో హిట్ మ్యాన్స్ కూడా ఉంటారు. అంటే కాంట్రాక్ట్ కిల్లర్స్. మనకు ఎవరి మీదన్నా పగ ఉంటే, వాళ్ళను చంపాలనే కోరిక ఉంటే హిట్ మ్యాన్స్ ను హైర్ చేసుకొని వాళ్ళకు కొంత మనీ పే చేసి టార్గెట్ గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ ఇస్తే చాలు, వాళ్ళు ఈజీగా వెళ్ళి మన టార్గెట్ ను లేపేస్తారు. డీప్ వెబ్ ద్వారా మనం హిట్ మ్యాన్స్ ను హైర్ చేసుకొని మన యొక్క టార్గెట్ ను ఈజీగా చంపించవచ్చు. 90% ఉన్న వెబ్సైట్స్ అన్ని ఫేక్ అయినప్పటికీ కొన్ని వెబ్సైట్స్ అయితే రియల్ గా ఇప్పటికీ కాంట్రాక్ట్ కిల్లర్స్ ను ఆఫర్ చేస్తూనే ఉంటాయి. డీప్ వెబ్ లో కొంతమంది ప్రొఫెషనల్ హ్యాకర్స్ కూడా ఉంటారు. మనం వాళ్ళకు మనీ పే చేయడం ద్వారా వాళ్ళు మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ను కలెక్ట్ చేసి మనకు ఇవ్వడం జరుగుతుంది. అందుకే పైన చెప్పినట్లు ఇంటర్నెట్ లో డీప్ వెబ్ 90% కలిగి ఉంటుంది. ఇంటర్నెట్ లో ఫస్ట్ 5% సర్ఫేస్ వెబ్ కాగా మిగతా 90% డీప్ వెబ్ అయి ఉంటుంది. మరి మిగతా 5% ఏమవుతున్నట్లు అంటే ఆ మిగతా 5% డార్క్ వెబ్. ఎన్నో అకృత్యాలకు, ఎన్నో నేరాలకు, ఎన్నో దారుణాలకు చోటు చేసుకున్న ఈ డార్క్ వెబ్ గురించి మనం పార్ట్ 2లో మాట్లాడుకుందాం. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా. ఈ డీప్ వెబ్ గురించి తెలుసుకున్నప్పుడే మీకు ఒక స్కేర్ ఫీలింగ్ వస్తున్నట్లయితే డార్క్ వెబ్ గురించి తెలుసుకుంటే ఇంకెంత స్కేర్ ఫీలింగ్ వస్తుందో ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో మామూలుగా ఉండదు. ఇవే తగ్గించుకుంటే మంచిది. ఈ సిరీస్ చాలా చిన్న సిరీస్. సో మీరు ఈ సిరీస్ లో ఉన్న డీటెయిల్స్ మీకు ఖచ్చితంగా నచ్చుతాయి అని అనుకుంటున్నాను. డార్క్ వెబ్ గురించి అన్ని విషయాలను రివీల్ చేస్తూ నెక్స్ట్ పార్ట్ లో మనం కలుసుకుందాం. వస్తాం బాబు, నమస్కారం. ఈ సిరీస్ ను ఇలాగే సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.